బ్రేక్ఫాస్ట్ అయ్యాక గ్రాండ్ ఆర్కేడ్కి వచ్చాం. ఇదే గ్రాండ్ ఆర్కేడ్ మాల్, సిడ్నీ అండర్ స్ట్రీట్. చాలా పెద్ద మాల్, చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా రకాల షాపింగ్ మాల్స్ కూడా, లైక్ షాపింగ్ స్టోర్స్ కూడా ఉంటాయి. అవన్నీ చూద్దాం. ఎంటర్ అవ్వగానే టెడ్ బేకర్. ఇక్కడ దీనికి 3-4 ఎంట్రీస్ ఉన్నాయి. మేమైతే సిటీ సెంటర్ దగ్గర నుంచి వస్తున్నాం. చాలా బాగుంటుంది. సో గ్రాండ్ ఆర్కేడ్ లుక్ వేసుకోండి. ఇంకా పాండోరా, కీకో మిలానో, కాల్విన్ క్లైన్, ఇలా చాలా ఉన్నాయి ఇక్కడ. గ్రాండ్ డిస్కవరీ, ఓకే, డిఎన్ఏ కనిపెట్టారు కదా ఇక్కడే. సో దాని డిస్కవరీ కోసం ఇలాగ డిఎన్ఏ సెట్ చేశారు ఇక్కడ. చాలా చాలా బాగుంది. ఈ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఆ వీడియో కూడా ఉంటుంది. నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అదే, అమేజింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ కేంబ్రిడ్జ్. అది కూడా డిస్క్రిప్షన్లో పెడతా, చూసేయండి. టెస్లా షోరూమ్ ఉంటుంది ఇక్కడ, టెస్లా కార్ ఉంటుంది ఎప్పుడు. టెస్లా నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు. చాలా బాగుంది టెస్లా కార్, నాకు బాగా నచ్చింది. గ్యాంట్ క్లోదింగ్ స్టోర్. అన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి, బట్ ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు షాపింగ్ అయితే చేసుకోవచ్చు స్పెషల్ ఒకేషన్స్కి. జాన్ లూయి 2 ఫ్లోర్స్ ఉంటుంది. ఇది ఫుల్ మేకప్, క్లోదింగ్ అన్నీ ఉంటాయి. చాలా చాలా బాగుంటుంది. స్టార్ బాక్స్ ఉంది, కోస్టా కాఫీ. ఇది మొత్తం 2 ఫ్లోర్స్ అనమాట. సో 2 ఫ్లోర్స్లోనూ చాలా షాపింగ్ స్టోర్స్ అయితే ఉంటాయి. ఇక్కడే యాపిల్ స్టోర్ కూడా ఉంది. జేడీ ఉంది. జేడీలో మనం షూస్ కొనుక్కోవచ్చు. జేడీలో ఎప్పుడూ డిస్కౌంట్స్ ఉంటాయి. సో చాలా ఫ్రెండ్స్ బర్త్డేకి వచ్చిన ఏదన్నా మేము ఇక్కడికే వస్తాం షాపింగ్ చేయడానికి. మన వాళ్ళు సన్ గ్లాసెస్ ట్రై చేయడానికి వెళ్ళారు సన్ గ్లాస్ హట్లో. ఇక్కడ అన్ని రకాల సన్ గ్లాసెస్ ఉంటాయి. ఇక్కడ మొత్తం మాల్ మొత్తంలోనే చాలా ఎక్స్పెన్సివ్ స్టోర్ చూపిస్తాను ఇప్పుడు. దట్ ఈస్ ఫ్రేజర్ హ్యాట్. రేట్లు చూస్తే మధ్య తిరిగిపోద్ది. 4 లక్షలు 5 లక్షలు ఉంటాయి వాచెస్. అన్నీ మంచి బ్రాండ్స్. మళ్ళీ 2 లక్షలు 4 లక్షలు మొత్తం. ఈ స్టోర్ అంతా చాలా ఎక్స్పెన్సివ్ స్టోర్ మొత్తం. జ్యువెలరీ అన్నీ దొరుకుతాయి. సో ఇలాంటి వాటికి మనం వెళ్ళలేం. స్టూడెంట్స్గా సంపాదించి తెలుగు అనుకుందాం. వాళ్ళు ఇంకా సన్ గ్లాసెస్ చూసుకుంటున్నారు. ఇవన్నీ ఏంటో అందగాళ్ళు అందరూ. నేనైతే తిరుగుతాను మీకు మాల్ చూపించడానికి. స్వరోస్కి జ్యువెలరీ స్టోర్. మీ పేరెంట్స్కి లేకపోతే గర్ల్ ఫ్రెండ్, సిస్టర్ ఎవరికైనా జ్యువెలరీ కొనుక్కోవాలంటే బెస్ట్ స్పాట్. వోడాఫోన్ ఉంది. మన యాపిల్ స్టోర్. స్టూడెంట్స్ చాలా తక్కువ వెళ్తారు యాపిల్ స్టోర్కి. చాలామంది వోడాఫోన్కి వస్తారు. ఇక్కడ స్టూడెంట్ ప్లాన్స్ ఉంటాయి, ఫోన్ ప్లాన్స్. సో తక్కువకి వస్తుంది. మంత్లీ ఇన్స్టాల్మెంట్లో కొనుక్కోవచ్చు ఫోన్స్. అందరు ఇక్కడ కొంటారు. మన యాపిల్ స్టోర్ ఇండియాలాగే ఉంటుంది, పెద్ద ఏం తేడా లేదు ఇక్కడ. స్కెచర్స్. ఇదంతా గ్రాండ్ ఆర్కేడ్. చాలా పెద్ద మాల్ ఇది. దీనికి చెప్పాగా 4 ఎంట్రీస్ ఉంటాయి. సిటీ సెంటర్ వైపు ఉంటుంది, సెంట్ అండర్ స్ట్రీట్. మళ్ళీ బ్యాక్ సైడ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి జాన్ లూయి నుంచి ఎంట్రీ ఉంది. సో ఇదే మాల్. జేడీలోకి అయితే వచ్చాం. జేడీలో ఫుల్ షూస్ అండ్ అపారల్స్ ఉంటాయి. స్పోర్ట్స్ వేర్ మొత్తం అంతా. చాలా షూస్ ఉంటాయి, ఫుల్ బ్రాండెడ్. నైకీ, ఎయిర్ జార్డన్, ఫిలా, రెబాక్, కిక్కర్స్. ఇప్పుడు చాలా పెద్ద స్టోరు. ఇటు సైడ్ అంతా అపారల్స్ ఉన్నాయి. ఇప్పుడే క్రైస్ట్ కాలేజ్కి వచ్చాం. ఇది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఒక పార్ట్. సో లోపల చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ గౌతమ్ వర్క్ చేస్తాడు, అందుకే మనకి యాక్సెస్ వచ్చింది. విజిటర్స్ వెళ్ళొచ్చు మామూలుగా. సో చూద్దాం. ఫుల్ ఓల్డ్ కేంబ్రిడ్జ్ ఫీల్డ్స్ ఉన్నాయి. ఇది పబ్లిక్ యాక్సెస్ లేదు, సో మనం వెళ్ళకూడదు లోపలికి. వీళ్ళ ఫోటోషూట్స్ రెడీ. ఇది డైనింగ్ హాల్ అనుకుంటా. డైనింగ్ హాల్ అయితే చాలా చాలా బాగుంది. వావ్,
ఫుల్ పాతకాలం రెస్టారెంట్లో ఉంది, లైక్ డైనింగ్ హాల్, టిపికల్ ఇంగ్లీష్ డైనింగ్ హాల్. సూపర్ ఉంది. ఇది లోపలికి వచ్చాక ఇంకో కోర్ట్, ఇక్కడ క్లాసెస్ జరుగుతాయి. సో మనం ఎక్కువ గోల్ చేయకూడదు. ఇది సెకండ్ కోర్ట్, ఇందాక చూసాము అది ఫస్ట్ కోర్ట్. సన్నీగా ఉంది కాబట్టి చాలా బాగుంది. ఆర్కిటెక్చర్ మాత్రం అద్దరిపోయింది కదా ఏడుకొండలు, చాలా బాగుంది. విజిటర్స్కి ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది, సో మనం ఎక్కువ తిరగకూడదు. అక్కడ ఇంకా బాగుంది కదా, చూస్తుంటే వెళ్దాం. ఫుల్ గ్రీనరీ, కేంబ్రిడ్జ్ సిటీ గ్రీనరీ మొత్తం కదా. కేంబ్రిడ్జ్ని సైకిల్ సిటీ అంటారు, ఎందుకంటే ఇక్కడ మనుషులు ఎక్కువ సైకిల్తో తొక్కుతారు. స్కూటర్స్ చాలా తక్కువ, కారు ఉంటుంది బట్ మోస్ట్లీ అందరూ సైకిల్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి దీన్ని సైకిల్ సిటీ ఆఫ్ యూకే అంటారు. చాలా పెద్దది క్రైస్ట్ కాలేజ్, వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంది, కానీ వ్యూస్ అయితే చాలా చాలా బాగున్నాయి. చర్చ్ బెల్స్ ఎక్కడ మోగుతున్నాయి. వావ్, అడవుల లోపల నడుస్తున్నట్టుంది నాకైతే. చాలా బాగుంది. ఇది థర్డ్ కోర్ట్. ఎన్ని కోర్ట్స్ ఉన్నాయరా? ఇది థర్డ్ కోర్ట్ అంట. ఇదిగో భలే ఉందిగా, చిన్న గార్డెన్లా ఉంది ఇది. ఇదంతా వాళ్ళ క్లాసెస్ అనుకుంటా, మనం వెళ్ళలేదు. వావ్, థర్డ్ కోర్ట్ పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇంకొక చిన్న పార్క్లా ఉందంట, వెళ్ళి చూద్దాం. చాలా చాలా బాగుంది ప్లేస్ మాత్రం. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు, ఇంత పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. వావ్, ఇది న్యూ కోర్ట్. ఈ లోపల పార్క్ ఉన్నట్టుంది. డోర్స్ అయితే జంగల్లా ఉంది, డోర్స్ వేసేసారు, మనకి ఎంట్రీ లేదు. ఇది యూసుఫ్ హమీద్ సెంటర్ అంట. బయట ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇది వాళ్ళ అకామిడేషన్స్ అనుకుంటాను, అటు మనకి ఎంట్రీ లేదు, మనం వెళ్ళకూడదు అటువైపు. ఇది మాత్రం చాలా బాగుంది. అబ్స్ట్రాక్ట్ ఆర్ట్, క్రైస్ట్ కాలేజ్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఒక పార్ట్. అది యూసుఫ్ హమీద్ సెంటర్ అంట. ఏంటి చూద్దాం ఒకసారి వెళ్ళి. ఓకే, సో దీన్ని డార్విన్ అంటారు. ఈ డిజైన్ని డార్విన్ బై ఫిలిప్ కింగ్, ఎవల్యూషన్ ఆఫ్ డార్విన్ కాన్సెప్ట్ బేస్డ్ మీద చేశారంట. వావ్, చాలా బాగుంది. ఈ యూసుఫ్ హమీద్ సెంటర్ ఏంటో మనకి తెలీదు, ఒకసారి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇదేదో థియేటర్లా ఉంది. ఇతనే యూసుఫ్ హమీద్ అనుకుంటా. మీడియా రూమ్లో ఉంది మొత్తం అంతా, చాలా బాగుంది. ఏదో మీడియా సెంటర్లో ఉంది, ఇక్కడ థియేటర్స్ అవన్నీ ఉన్నాయి. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. భయం వేస్తుంది అంత ప్రశాంతత అంటే. ఇదే క్రైస్ట్ కాలేజ్. ఇండియన్స్కి ప్రౌడ్ అనే చెప్పాలి. జగదీష్ చంద్రబోస్ గారి స్టాచ్యూ ఇక్కడ పెట్టారు. అందరికీ తెలుసు కదా, జగదీష్ చంద్రబోస్ గారు ఒక సైంటిస్ట్. రేడియో ఆప్టిక్స్లో అతను చాలా గొప్ప గొప్ప విషయాలు కనుక్కున్నారు. సో మన ఇండియన్ స్టాచ్యూ కూడా ఉండడం అనేది మనందరికీ చాలా ప్రౌడ్ ఫీలింగ్ అనమాట. బెంగాల్ ప్రెసిడెన్సీ చెప్పు చెప్పు ఆయన గురించి చెప్పు, జగదీష్ చంద్రబోస్ గురించి చెప్పు, పర్లేదు. అతను కేంబ్రిడ్జ్ ఈ కాలేజీలో చదువుకున్నాడంట, క్రైస్ట్ కాలేజ్లో. ఓకే, సో ఆయన్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ ఒక స్టాచ్యూ అయితే పెట్టారు. వెరీ నైస్, వీఆర్ ప్రౌడ్. క్రైస్ట్ కాలేజ్ కూడా వెళ్ళి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇది క్రైస్ట్ పీస్, ఒక పార్క్ లాంటిది. ఇక్కడ నుంచి గ్రాఫ్టన్ సెంటర్ దగ్గర యూనివర్సిటీకి వెళ్ళే రోడ్ దగ్గర. సో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఇంకా టైం అయిపోయింది మాకు, మేము వెళ్ళి ఇంకా డిజర్టేషన్ అవి చేసుకోవాలి. సబ్మిషన్స్ వచ్చేస్తున్నాయి అందరికీ. సో ఇది క్రైస్ట్ పార్క్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం తెలుసు కదా ఏం చేయాలో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫస్ట్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఇన్స్టాలో నన్ను ట్యాగ్ చేయండి. ఐల్ సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.